ప్రార్థన టీవీ వీక్షకులకు స్వాగతం. క్రైస్తవ కోణం అనే కార్యక్రమం ద్వారా మీలో ఎంతో మందికున్న సందేహాల్ని తీర్చగలుగుతున్నాం. ఇంకా మరిన్ని సందేహాల్ని తీర్చడానికి ప్రముఖ రచయిత అయిన జాన్ పాల్ గారిని మన మధ్యకు ఆహ్వానించుకుందాం. నమస్తే సార్. అమ్మా నమస్తే. క్రైస్తవ కోణం. లాస్ట్ టైం మనం చేసిన రక్షణ అనే టాపిక్ గురించి జనాలు చాలా బాగా రెస్పాండ్ అయ్యారండి. ఇంకా వారికి ఉన్న మరిన్ని సందేహాలని ప్రార్థన టీవీకి తెలియపరిచారు. ఓకే. వారికి ఉన్న సందేహాలని కూడా ఈ కార్యక్రమంలో తీద్దామా? ఓకే అమ్మ, ఖచ్చితంగా. ఎందుకనంటే ప్రతి విషయంలో మనం ఒక స్పష్టత తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. మనం బాగా భక్తి చేస్తున్నామనే ఒక భ్రమలో, బాగా భక్తి చేస్తున్నామనే ఒక ముసుగులో మన జీవితం అంతా అలా వెళ్ళిపోతే దానికి ఫ్యూచర్‌లో దేవుడిని బాధ్యత చేయడం కుదరదు. ఏదైనా అవకాశం ఉంది అంటే ఇప్పుడే మనం సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. చక్కపరుచుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, నో ప్రాబ్లమ్. లేదమ్మా, చెప్పండి. రక్షణ గురించి భిన్నమైన బోధలొచ్చాయి కదండీ! మరి దాని గురించి మీ మాటల్లో చెప్పండి. ప్రపంచంలో ప్రతి విషయాన్ని గురించి భిన్నమైన బోధలు చేయటం అనేది, ఎవరికి తెలిసినటువంటి జ్ఞానాన్ని వాళ్ళు బోధించడం అనేది వెరీ కామన్. కనుక యేసుక్రీస్తు ద్వారా రక్షణ కలిగింది అనే విషయం ప్రపంచం అందరికీ ఒక విషయమే. కానీ ఇప్పుడు ఆ రక్షణ ప్రణాళికలు కొనసాగడం కానీ, ఆ ప్రణాళికకు వెళ్ళేటప్పటికి అందరూ ఎవరికి వాళ్ళు ప్రాక్టీస్ చేసిన దానిలో నుండి ఈ యొక్క బోధలు అనేవి రావడం ప్రారంభమైంది. కనుక వాళ్ళ మనసు, వాళ్ళు ప్రాక్టీస్ చేసిన దానిలో నుండి మేము రక్షించబడ్డాము అనే నిశ్చయత వాళ్ళు పొందుకున్నారు. వాళ్ళు ఏం చేశారంటే కొన్ని విషయాలను వాళ్ళు ప్రాక్టీస్ చేసిన దానిలో నుండి, బైబిల్లో నుండి రిలేటెడ్ గా తీసుకుని చెప్పారు. కనుక ఆ విధంగా భిన్నమైన బోధలు వచ్చి కాలక్రమంలో ఏం చేసినాయి అంటే, సరిగ్గా ఒక రియాలిటీని ప్రాక్టీస్ చేసే విధంగా ప్రజల్ని ఎంకరేజ్ చేయకుండా ఈ బోధల గురించి కొట్టుకునేటట్టు చేసింది. అంటే మేం చెప్పేది కరెక్ట్ అని ఇలాగా రకరకాలుగా వీళ్ళకు వీళ్ళు క్రిస్టియానిటీలోనే ఒకరినొకరు తక్కువగా చేసుకుని మాట్లాడడం ఇలా జరుగుతుంది. కాబట్టి ఏ బోధ కరెక్ట్ అనేది మనం ఆలోచించేసినట్లయితే మనల్ని రక్షణ ప్రణాళిక అనే విషయం అర్థవంతంగా చెప్పగలగడం అనేది ఫస్ట్ ఆ బోధ నుండి మనకి అర్థం అవ్వాలి. వినే వ్యక్తికి తాను రక్షించబడకపోతే పొందుకోబోయే నష్టాలేంటో, రక్షించబడాలి అంటే తన మనస్సును ఎలా సెట్ చేసుకోవాలో, తన మనస్సును ఏ విధంగా మార్చుకోవాలో క్లారిటీ అనేది ఆ వ్యక్తికి రావాలి. ఆ వ్యక్తికి రప్పించేటువంటి బోధ అనేది చాలా ప్రాముఖ్యం. ఇది వాళ్ళు చేస్తున్నారా వీళ్ళు చేస్తున్నారా అనేది కాదు. ఇది ఎక్కడ జరిగినా సరే ఈ బోధ దగ్గరికి వెళ్ళి కూర్చుని దాని గురించి డీటెయిల్ గా తెలుసుకుని దాని చొప్పున మనస్సును సెట్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. కనుక కొంతమంది కొన్ని రకాల సంఘాల వాళ్ళు ఉన్నారు, జీవితం అంతా ఇది ఒక్కటే బోధించడం మొదలు పెడతారు. ఇది కూడా అంత క్షేమం కాదు. రక్షించబడిన వ్యక్తికి ఎదగడానికి తగినటువంటి సూచనలు అనేది ఇవ్వగలగాలి. రక్షించబడినటువంటి నిశ్చయత పొందిన వ్యక్తికి ఎదుగుదలకు కావలసిన సూచనలు, ఆ ఎదుగుదల అనేది ఎలా ఉండాలి, ఫైనల్ గా ఎలాగా ఆ వ్యక్తి రీచ్ అవ్వాల్సింది ఏంటి, ఇవన్నీ కూడా వీళ్ళు చెప్పగలగాలి. వీళ్ళు ఏం చేస్తారు అంటే రక్షణ అనే ఒక దాని మీద ఫోకస్ చేసి, ఇదిగో ఇది మీ పాపాలు ఒప్పుకుంటే రక్షించబడతారు అనే ఒక విషయాన్ని ఫోకస్ చేశారనుకోండి, జీవితం అంతా ఇక అదే ఫోకస్ చేసుకుంటే సరిపోదన్నమాట. కనుక ఇవి క్రైస్తవ సంఘాలు ఎవరైనా సరే రక్షణ ప్రణాళికలోనికి ప్రజలను తీసుకుని వచ్చే విధంగా బోధించడం ఎంత ముఖ్యమో, ఆ రక్షణ ప్రణాళికలో ఎదగడానికి కావలసిన బైబిల్లో నుండి సూచనలు ఇవ్వడం కూడా అంతే ముఖ్యం. వాళ్ళు ఎదగకపోయినా అంతే బాధ్యత బోధించే వాళ్ళది. చాలా చక్కగా చెప్పారు సార్. ఇంకో క్వశ్చన్ ఉంది మన దగ్గర. అసలు రక్షణలో స్థిరంగా ఎందుకు ఉండాలి? అసలు ఉండాలంటే ఏం చేయాలి? అంటే రక్షణలో ఉండాలంటే, ఆ స్థిరంగా ప్రణాళికలో ఉండాలంటే ఏం చేయాలి? అవునండి. దీనికి ఆల్రెడీ నేను చెప్పాను. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏ విషయమైనా మానవ మనస్సు అనేది స్థిరంగా ఉండడం అనేది అంత ఈజీ కాదు. మనిషి మనస్సు చాలా ఈజీగా డైవర్షన్ అనేది తీసుకుంటది. చూడండి, వారి మనస్సును వారు చూసుకున్నట్లయితే చాలా ఈజీగా వెంటనే అప్పుడే నమ్మొచ్చు, ఒక విషయాన్ని వెంటనే పక్కకు వెళ్ళిపోవచ్చు. ఇలాంటి సులువుగా పక్కకి వెళ్ళిపోయే మనస్సు, రెండు సులువుగా లోకాన్ని ప్రేమించే మనస్సు, సులువుగా చెడును ఆకర్షించే మనస్సు, సులువుగా తప్పుదారిని అట్రాక్ట్ అయ్యి త్వరగా వెళ్ళిపోయేటువంటి మనస్సు, ఇలాంటి మనస్సు కలిగినటువంటి మనుషులు రక్షణ ప్రణాళికలోనికి వచ్చి దానిలో కొనసాగాలి అంటే ఇది చాలా జాగ్రత్తగా
తమను తాము తమ యొక్క మనస్సు మీద కాన్సన్ట్రేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ కాన్సన్ట్రేషన్ చేసుకుని దేవుని యొక్క ఆత్మ సహాయము తీసుకుని ఒక్కొక్క అడుగు లేఖనాలు చెప్పినట్టుగా పత్రికల్లో చెప్పబడినట్లుగా తమను తాము తమ మనస్సును దేవుని ఆత్మ సహాయంతో సెట్ చేసుకుంటేనే కొనసాగలరు. లేకపోతే కొనసాగడం అనేది కష్టం. ఓకే సార్, వి గాట్ ది ఆన్సర్. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, అసలు రక్షణను ఎప్పటి వరకు కాపాడుకోవాలి? రక్షణను కాపాడుకోవడము అనేది ఎప్పటి వరకు అంటే, మనిషి ఈ లోకం విడిచి పరలోకం వెళ్ళేటంత వరకు ఖచ్చితంగా దాన్ని కాపాడుకోవాలి. అంటే ఈ లోకం లాస్ట్ మినిట్ వరకు కాపాడుకోవాలి. ఆ తర్వాత పరలోకానికి వెళ్ళినప్పుడు ప్రమాదం నుండి రక్షించబడినటువంటి స్థితిలోకి వెళ్ళినట్టు అవుతుంది. కేవలం కొన్ని రోజులు దాని మీద శ్రద్ధ పెట్టి తర్వాత ఈ గొడవ అంతా నేను ఎక్కడ పడతానని, ఇదిగో మన కుటుంబ సమస్యల వలన లేకపోతే ఆరోగ్య సమస్యల వలన దాన్ని ప్రక్కన పడేసామనుకోండి, ఆటోమేటిక్ గా చాలా మనకు తెలియకుండానే మనం చాలా లాస్ అయిపోతాం. ఈ రోజుల్లో జరిగేది అదే. కొన్ని రోజులు బాగా ఆసక్తిగా భక్తి చేస్తారు, కొన్ని రోజులు విషయాల మీద దృష్టి పెడతారు, మరి కొన్ని రోజులు అయిపోయేటప్పటికి ఏమవుద్ది అంటే ఆటోమేటిక్ గా దాని మీద ఇంట్రెస్ట్ తగ్గిపోద్ది. ఎందుకు అంటే వయసు పెరిగే కొద్దీ సమస్యలు పెరుగుతాయి. వయసు పెరిగే కొద్దీ చాలా మంది భావన ఏంటంటే సమస్యలు తగ్గుతాయి అని. ఎవరి ఏజ్ పెరిగినా కానీ ఏజ్ పెరిగే కొద్దీ అన్ని సమస్యలు పెరుగుతాయి. ఆ సమస్యల మధ్యలో దీన్ని కాపాడుకోవడము అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టేసినప్పుడు ఆటోమేటిక్ గా ఏమవుతాయి అంటే దాని యొక్క వాల్యూస్ అన్ని కూడా మిస్ అయిపోతాం, లేకపోతే దాని రిలేటెడ్ గా ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మిస్ అయిపోతాం. అప్పుడు మనం తెలియకుండానే లోక సంబంధమైన విషయాల్లోకి అట్రాక్ట్ అయిపోతాం. మరి ఈ రక్షణలో ఎందుకు కొనసాగలేకపోతున్నారండి జనాలు? ఎందుకు కొనసాగలేకపోతున్నారంటే దేవుని విషయంలోకి వచ్చినప్పుడు మనస్సు, ఈ లోకం అనేది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తూ ఉంటది. లోకానికి వ్యతిరేకంగా మనసును ఉంచుకోవాల్సి వస్తుంది. ఎందుకు? ఈ లోకంలో ఉన్న విషయాలను దాటే కదా దేవుని విషయాల్లో ఒక వ్యక్తి వచ్చేది. ఆ దాటి వచ్చినప్పుడు మనస్సుకు చాలా హార్డ్ గా అనిపిస్తుంది. అరే, ఇంత కష్టంగా ఎలా జీవించగలం అబ్బా, ఇంత కష్టంగా ఎలా నడవగలం అబ్బా, కాబట్టి ఇది కష్టం, మనం నడవలేము అని మనస్సు ఏం చేస్తుందంటే తెలియకుండానే డిగ్రేడ్ అయిపోతూ ఉండదు, తగ్గిపోతూ ఉండదు. అంటే దేవుడిచ్చేటువంటి ఆ కాన్సెప్ట్ లో నిలబెట్టుకోవడానికి బదులు ఏం చేస్తాంలే తెలియకుండా నిరుత్సాహం ఆవరించినప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది అంటే ఇంట్రెస్ట్ పోయినప్పుడు ఒక్కొక్క పని మనం నెగిటివ్ యాటిట్యూడ్ లోకి వెళ్ళిపోతాం. ఎంతో మంది తప్పిపోతున్నారు కదా, మనం అందులో ఒకళ్ళం అనుకుందాం, ఇలాగా తప్పిపోయే వాళ్ళని చూడడం, బైబిల్లో కూడా వాళ్ళు తప్పిపోయారు వీళ్ళు తప్పారు నేను కూడా తప్పిపోతే తప్పే ఉందలే ఇలా అనుకోవడం, ఇంత ఒక నెగిటివ్ మైండ్ అనేది వచ్చేస్తుంది, నిరుత్సాహం అనేది వచ్చేస్తుంది. ఆటోమేటిక్ ఏమవుతాయి అంటే దానిలో నుండి తప్పిపోయేటువంటి ప్రమాదం అనేది ఉంటుంది. ఇందాక మాట్లాడుకున్నాం కదా సార్ విభిన్నమైన బోధల గురించి. అవునమ్మా. మరి ఆ బోధల వల్ల నష్టాలు ఏమన్నా ఉన్నాయంటారా? ఆ బోధలు వల్ల నష్టాలంటే ప్రజలను పెద్ద కన్ఫ్యూజ్ చేసిన వాళ్ళం అవుతాం కదా. ఇప్పుడు నేను ఒక బోధ చేసి ఇంకోళ్ళో బోధ చేసి రైటే, మన బోధ వలన ప్రజలు రక్షణ నిశ్చయితలోనికి వాళ్ళ మనసును తెచ్చుకోగలిగితే మనం చేసింది రైటే. ఇప్పుడు నేను రైట్ అని చెప్పినప్పుడు ఆ బోధన పొందుకున్న వ్యక్తి, బోధన వినే వ్యక్తి రక్షణ నిశ్చయితలోనికి వాళ్ళ మనసును తెచ్చుకోవాలి కదా. వాళ్ళ మనస్సును రక్షణ నిశ్చయితలోనికి రప్పించుకోలేని బోధన మనం చేస్తే ఏం ప్రయోజనం? ఆ బోధన చేసినందువలన వాళ్ళకేం మేలు, చెప్పిన మనకేం మేలు? కనుక ఇది ఒక రకంగా చెప్పాలి అంటే అమ్మా, జాగ్రత్తగా ఆలోచించి ఈ రోజున భక్తి చేయాల్సిన బాధ్యత విశ్వాసులకు ఉంటది, సేవకులకు ఉంటది అనమాట. ఎందుకనంటే ఇది ఒక ప్రాముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ ప్రొసీజర్ కాబట్టి, డివైన్ ప్రొసీజర్, ఇది దైవికమైనటువంటి విధానం. దీన్ని పాటించడం ఎంత ముఖ్యం, పాటింప చేయడం కూడా అంతే ముఖ్యం. ఇందులో ఎలాంటి నష్టాలు ఉన్నాయండి? ఏ విధమైన నష్టాలు ఉన్నాయంటే మనం చెప్పే టీచింగ్ అనేది ఎదుటి వాళ్ళని ప్రభావితం చేస్తుంది. అలాంటప్పుడు ఏం పర్లేదులే, మీరు పొందుకున్నది ఇంకా చాలు, మీరు పరలోకం వెళ్ళిపోతారని చెప్పామనుకోండి, ఓకే మా పాస్టర్ గారు చెప్పారు కాబట్టి మేము పరలోకం వెళ్ళిపోతాం అని వాళ్ళు డిసైడ్ అయిపోతారు. కానీ రక్షణ ప్రణాళిక చొప్పున తమ మనస్సును యేసుక్రీస్తు లక్షణాలను మనం తెచ్చుకోవాలి కదా అనే భావాల్లోకి నెక్స్ట్ స్టెప్ లో వాళ్ళు బోధించరు. వాళ్ళ మనస్సు యేసుక్రీస్తు లక్షణాలను సంతరించుకునేటట్టుగా ఎంకరేజ్ చేయరు. ప్రార్థనలో మీరు యేసుక్రీస్తు లక్షణాలను తెచ్చుకోవాలి అనేటువంటి టీచింగ్స్ అనేవి ఆటోమేటిక్ గా తగ్గించేస్తారు. కాబట్టి ఈ మైండ్ సెట్ వలన ఏంటంటే లేదు, ఎఫెక్టివ్ వర్క్ అనేది జరగదు. తద్వారా ఏంటంటే విశ్వాసులు లాస్ అయిపోతారు, ఇటు దేవుని దగ్గర సేవకుడు లెక్క చెప్పాల్సి వస్తుంది. ఇవన్నీ కనిపించినటువంటి ఒక ఆత్మ సంబంధమైన విషయాలమ్మా. జాగ్రత్తగా పరిశీలించుకుని సరి చేసుకుని జాగ్రత్త పడితే తప్పితే చాలా నష్టం జరిగిపోద్ది క్రిస్టియానిటీలో. ఈ నష్టాలను ఎవరు భరించాలండి? అయ్యో, ఈ నష్టాన్ని అందరూ భరించాల్సిందే. ఎందుకు అంటే
చెప్పేవాళ్ళు ఎంత ముఖ్యమో వినేవాళ్ళు అంత ముఖ్యం. ఇప్పుడు చెప్పేవాళ్ళ బోధలేమో వినేవాళ్ళ మీద ప్రభావితం చేస్తాయి. వినేవాళ్ళేమో ఇదే ఫైనల్ అనుకుంటారు. ఎందుకనంటే వినేవాళ్ళ మనసులో వాళ్ళ పాస్టర్ గారు వాళ్ళ మైండ్ లో ఏంటంటే ఒక హీరో టైప్ లో వాడు బిహేవ్ చేస్తాడు. కనుక అందరం కలిసి తప్పు చేసి లోకం ఎదుట ఏం చేస్తున్నాం అంటే అందరం కలిసి దోషులం అవుతున్నాం. ఇప్పుడు లోకం మనల్ని ఏం చేస్తున్నారు, అందరినీ చూసి వాళ్ళు ట్రోలింగ్స్ చేసుకుంటా ఉన్నారు చక్కగా మరొక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని. మనం వాళ్ళకి చక్కటి అవకాశాలు ఇచ్చిన వాళ్ళు అవుతున్నాం. ఎంత పెద్ద ప్రొసీజర్ జరిగిపోతుంది క్రిస్టియానిటీలో. నిజంగా ఎంత బాధ కలిగించే విషయం అమ్మా. కనుక మన పూర్వీకులైతే ఈ క్రిస్టియానిటీని నిలబెట్టడానికి వాళ్ళ జీవితాలను లాస్ అయిపోయారు, వాళ్ళ కుటుంబాలు లాస్ అయిపోయారు. ఈ క్రిస్టియానిటీ విలువలను నిలబెట్టడం కోసం వాళ్ళ ఆస్తులు పోగొట్టుకున్నారు, వాళ్ళ శరీరాలు గాయపరచబడ్డారు. వాళ్ళు అంత కష్టపడి ఈ క్రిస్టియానిటీని నిలబెట్టారు. కనుక ఖచ్చితంగా ఈ రోజున ప్రతి క్రైస్తవుడు ఆలోచించాలి, సేవకుడైనా విశ్వాసైనా అని నేను ఇచ్చే సలహాని నేనైతే చెబుతున్నాను. సార్ మీరు అన్నట్టే మనం చూస్తున్నాం కదా! దేవుడి కన్నా ఎక్కువ పాస్టర్‌ని ఆరాధిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎవరిది తప్పంటారు? పాస్టర్ గారిని ఆరాధించడం అనేది 100% తప్పు. ఎందుకంటే పాస్టర్ గారు దేవుని చేతిలో ఒక వాడబడే ఒక పాత్ర. అది దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చబడడం కోసం వాడబడే పాత్ర. అంతేగాని పాస్టర్ గారు తన సొంత ఉద్దేశాలను ప్రజల ముందు పెట్టడానికి, ప్రజలను తన వైపు తిప్పుకోవడానికి, ప్రజలను తర్వాత వచ్చేటప్పటికి తనకి అండగా ఉంచుకోవడానికో ఇవన్నీ కాదు. పాస్టర్ గారు దేవుని యొక్క చేతిలో ఎందుకున్నది అంటే ప్రజలను 100% వారి మనసును దేవుని వైపు తిప్పడానికి, వాళ్ళ మనసులను దేవునికి లోబడేటట్టు చేయడానికి. లోబడకపోతే వాళ్ళని ఎలా లోబడాలో పాస్టర్ గారు డీటెయిల్ గా చెప్పి లోబడడానికి అవసరమైతే పాస్టర్ గారు వారి కోసం ప్రార్థన చేయడానికి. అంతేగాని కేవలం పాస్టర్ గారు అనగానే చిన్న ప్రార్థన చేసి కానుక తీసుకుని అవతలకి వెళ్ళిపోయే వ్యవహారం కాదమ్మా. ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రొసీజర్ ఇది. ఓకే సార్. ఇంకో క్వెషన్ మనకుంది. ఓకే అమ్మా. రక్షణ పొందిన వారి జీవనశైలి ఎలా ఉండాలి? ఓ చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే జీవన శైలి అనేది ఇది మనుషులు నిర్ణయించినటువంటి జీవన శైలి కాదు. ఎందుకు అంటే రక్షణ అనే కాన్సెప్ట్ అదృశ్యమైనటువంటి దేవుని ప్రణాళికలో భాగం. అది దానికి తగ్గట్టుగా రిలేటెడ్ గా జీవన శైలి అంటే ఇదిగో బైబిల్లో కొత్త నిబంధనలో ఉన్నటువంటి పత్రికలు చాలా క్లియర్ గా ఈ జీవన శైలిని బోధించడం జరిగింది. అపోస్తలుడైనటువంటి పౌల్ గారు రాయనివ్వండి, అలాగే యాకోబు గారు రాయనివ్వండి, పేతురు గారు రాయనివ్వండి, వీళ్ళు శ్రమలో ఉన్న విశ్వాసులు ఎలా ఉండాలో రాశారు. అలాగే ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ లోకంతో ఎలా వ్యవహరించాలో రాశారు. అలాగే ఇంకా బైబిల్లో క్రొత్త నిబంధనలో ఇంకా పౌలు గారైతే చాలా చాలా విషయాలని విశ్వాసుల్లో ఏది ఉండకూడదో ఏది ఉండాలో గద్దిస్తూ రాశారు. ఇవన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకోవాలి. కానీ ఇవన్నీ ప్రక్కన పడేసి మనోళ్ళు ఏ ఆశీర్వాదపు వచ్చినా ఎక్కడ వింటామా అని ఆశతో పరిగెత్తే రోజుల్లో ఉన్నారు. కాబట్టి ఇవన్నీ చెవికి ఎక్కట్లేదాం. కాబట్టి ఈ జీవన శైలి అలా అలవరుచుకోవాల్సిన బాధ్యత విశ్వాసుల మీద ఉంది. అలవరుచుకోకపోతే 100% నష్టపోయే అవకాశం ఉంది. సార్ మనం విన్నట్లయితే రక్షణ పొందిన తర్వాత రక్షణ కొనసాగించలేని పరిస్థితులు వస్తాయి. అలాంటి టైంలో మనం రక్షణని విడిచిపెట్టాలంటారా? అమ్మా, ఖచ్చితంగా ఈ లోకంలో జీవించినప్పుడు కొన్నిసార్లు దేవుణ్ణి విడిచిపెట్టాలా, లోకాన్ని విడిచిపెట్టాలా అనేటువంటి పరిస్థితులు గుండా క్రైస్తవులు వెళ్లాల్సి ఉంటుంది. అంటే ఈ మనస్సు దేవుణ్ణి కోరుకుంటది, అదే టైంలో లోకాన్ని కోరుకుంటది. లేదు, పరిస్థితుల ప్రభావం చాలా బలంగా పనిచేసినప్పుడు ఇటు లోకంతో ఉండాలా, దేవునితో ఉండాలా అనేది పెద్ద క్వశ్చన్ మార్గం మిగులుతుంది. అప్పుడు చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాల్సింది, మొదటిగా మనం ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఏదైనా ఉంది అంటే దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. నేను లోకానికి ప్రాధాన్యత ఇవ్వమని అయితే చెప్పలేను. ఎందుకు దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి అంటే, ఒకవేళ ఆ సమయంలో కష్టమైనా సరే దేవునికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు బైబిల్లో ఒక మాట ఉంది, అగ్ని వంటి మహాశ్రమ మీకు కలిగినప్పుడు మీరు అనవసరంగా మీరు భయపడాల్సిన పని లేదు. మీకేదో ఒక వింత సంభవిస్తుందని మీరు ఏదో ఆశ్చర్యపడిన అవసరం లేదు. అదృశ్యమైన దేవుని మహిమ మీ మధ్యలో మీతో మీ మీద ఉంటాడు అని చాలా క్లియర్ గా చెప్పడం జరుగుతుంది పేతురు గారు. అంటే ఒకవేళ ఆ శ్రమలో గనక మనం డెసిషన్ తీసుకునేటప్పుడు దేవుని వైపే గనక మన మనసు నిలబెట్టుకోగలిగితే దేవుడు 100% తోడుగా. ఇది ఎగ్జాంపుల్ కూడా మనం ఆలోచించవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షడ్రక్ మెషక్ అబేద్నెగో ఉన్నారు. వారు చాలా క్లియర్ గా చెప్పారు, అయ్యా నీవు నిలవబెట్టించినటువంటి ప్రతిమకు మాత్రం మేము మొక్కం. రాజా, మేమైతే చావడానికైనా సిద్ధమే, మా దేవుడు రక్షించడానికి సమర్థుడు. ఇప్పుడు మీరు చూడండి, వీరికి ఎవరి సపోర్ట్ లేదు. పెద్ద క్వశ్చన్ మార్క్. ఇటు దేవుడి వైపు ఉండాలా, వీళ్ళు నేర్చుకున్న క్రమం వైపు ఉండాలా, ఇటు వాళ్ళ ముందు ఉన్నటువంటి ఉద్యోగము, వాళ్ళ లైఫ్, ఎవ్రీథింగ్.
ఈ రోజున ఎవరిని కదిపినా మా లైఫ్ మాకు చాలా ఇంపార్టెంట్ నాన్న. దేవుడు కాదు, మా లైఫే మాకు ఇంపార్టెంట్. కానీ వారికి లైఫ్ ఇచ్చింది దేవుడు కదా అనే ఆలోచన కూడా లేదు. కాబట్టి షడ్రక్ మెషక్ అబెద్నెగోలు చూడండి, వాళ్ళ లైఫ్ నైనా మిస్ అవ్వడానికి ఇష్టపడ్డారు కానీ దేవుడు అనే కాన్సెప్ట్ మాత్రం వదులుకోవడానికి ఇష్టపడ్డారు. అంతే చూడండి, వారికంటే ముందుగానే దేవుడు అక్కడ నిలబడి. కనుక ఇలాంటి ఒక ప్రత్యేకమైన ఒక అద్భుతమైన విధానం అమ్మ ఇది. ప్రాక్టీస్ చేసుకుంటే చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత, రాజీ పడదాము అనుకుంటే ఓకే, దానికి తగ్గట్టే ఉంటది. ఇందులో బలవంతం ఏమీ లేదు. ఏం చేస్తాం, నా పరిస్థితులు ఇలా ఉన్నాయి, మీరు ఈజీగా చెబుతారు అనొచ్చు. లేదు, వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళు అలా ఉన్నారేమో. కానీ రాజీ పడకుండా నిలబడగలిగితే దాని మహిమ వేరుగా ఉంటది. దేవుడిచ్చే కృప వేరుగా ఉంటది. దైవ కార్యాలు వేరుగా ఉంటాయి. ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నాం కదండీ! క్రైస్తత్వం ఎప్పటికీ మారదు అని. మరి అప్పుడు మారలేదు, ఇప్పుడు మారలేదు. కానీ జనాలెందుకు మారుతున్నారు? అంటే జనాలు వారికి ఈ లోకంలో ప్రతి విషయాన్ని వాళ్ళకి నచ్చినట్టుగా మరల్చుకోవడం అనేది వాళ్ళకున్న పెద్ద టాలెంట్. ఏ విషయమైనా సరే వాళ్ళకి తగినట్టుగా మరల్చుకుని మాట్లాడేస్తారు, మరల్చుకుని ప్రవర్తించేస్తారు. అప్పుడే వాళ్ళకి నచ్చినట్టుగా ఉండొచ్చు, అప్పుడే నచ్చనట్టుగాను ఉండొచ్చు. అలాగే దేవుడి విషయాలనేవి ఇంతకు ముందు రోజుల్లో యాజ్ ఇట్ ఈజ్ గా ఉన్నదన్నట్టుగా పాటించాలి అనేటువంటి పద్ధతిలో తీసుకున్నారు. ఇప్పటి రోజుల్లో అలా ఎందుకు తీసుకోవాలి, ఇలా చేద్దాం కదా, ఈ విధంగా ఎందుకు చేయకూడదు అని కాస్త తెలివి ఎక్కువైపోయిన రోజులు కదమ్మా. తర్వాత టెక్నాలజీ ఎక్కువైపోయింది, సోషల్ మీడియా ఎక్కువైపోయింది. ఇవన్నీ ఎక్కువైపోయి దేవుడి విషయాలు ఇలా ఎందుకు చేయకూడదు, లేదా మనం ఎలా చేయొచ్చు అని రకరకాల కొత్త కొత్త వర్షన్స్ అన్ని తెచ్చేసి దీనిలో ఉంచేసి ఆటోమేటిక్ గా ఏం చేస్తారంటే ఆ విధానాలు మొత్తం మార్చి పడేశారు. నిజంగా చెప్పాలంటే ఏదో భౌతికమైన మానసికమైన తృప్తి పొందుతున్నారు కానీ రియల్ గా చెప్పాలంటే వారి ఆత్మ తృప్తి అనేది కలగడం. ఇంత ముందు రోజులో ఆ స్పిరిట్ అనేది లోపల ఆ జాయ్ ఫీల్ వేరుగా ఉండేది. ఇప్పుడు సైకలాజికల్ ఫీల్ తోనే సాటిస్ఫై అయిపోతుంది. ఆ ఆత్మ తృప్తి, ఆ ఆత్మ సంతోషం, అలాంటి ఫీల్స్ అన్ని కూడా ఇప్పుడు పక్కకి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా అంతేనా. కనుక ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించుకుంటే మంచిది. చాలా బాగా చెప్పారు సార్. ఇంకొక క్వెషన్ ఉంది. రక్షణ పొందిన వారు సమాజంలో ఎలా ఉండాలి? రక్షణ పొందినటువంటి వారు ఒక ఆధ్యాత్మిక స్థితిని వెదుగుతున్నటువంటి క్రమంలో ఉన్నారు. లేదు, దేవుని యొక్క ప్రణాళికను వారి మనసు ఎదుగుతుంది. సమాజంలో రకరకాల ప్రభావాలు మనస్సును ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. వాటి నుండి వారి యొక్క మనస్సును తొలగిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. అంటే వేరే ప్రభావాలు వచ్చి డామినేట్ చేయడానికి ట్రై చేస్తాం. సమాజంలో రకరకాల ప్రభావాలు ఉన్నాయి. ఆ ప్రభావాలు డామినేట్ చేయడానికి మాక్సిమం ట్రై చేస్తాయి. కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ వ్యక్తిది. ఎందుకు అంటే ఈ సమాజం యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక 100 మంది కలిసి ఒక విషయాన్ని ఇది చేసినప్పుడు దానిలో తట్టుకుని నిలబడడం కష్టం కదా. అందుకనే ప్రతిరోజు కూడా ప్రార్థనాపూర్వకంగా ఆ మనస్సును సమాజంతో కాపాడుకునే విషయంలో చాలా కేర్ తీసుకోవాలి, బాధ్యతగా ఉండాలి. లేదంటే ఆటోమేటిక్ గా సమాజంతో మనం కూడా కలిసిపోతాం. రక్షణలో ఎదుగుతున్నారు అనడానికి ఏమైనా సూచనలు ఉన్నాయంటారా? సూచనలంటే వారు దేవుని విషయంలో పొందుకున్నటువంటి మనస్సు ద్వారా కలిగే క్రియలే బయటికి కనిపించే సూచనలు. అంటే దేవునిలో ఇంతకుముందు నేను లోకంలో ఉన్నాను అనుకుందాం. దేవుని ప్రణాళికను అంగీకరించి దేవుని ప్రణాళికలో వచ్చినప్పుడు లోక విషయాల మీద ఇంతకుముందు ఆసక్తి ఉండేది. ఇప్పుడు దేవుని విషయాల మీద ఆసక్తి ఉండేది. మారద్ది. ఇప్పుడు ఇంతకుముందు లోక విషయాలని ఎక్కువగా నేను ఎంకరేజ్ చేసేది. ఇప్పుడు దేవుని విషయాలను ఎంకరేజ్ చేసేది. ఇలాంటి చేంజెస్ వస్తాయి. రెండు తర్వాత వచ్చేటప్పటికి ఇంతకుముందు పాపాన్ని ఎక్కువగా ప్రేమించే ఇది వస్తుంది. పాపాన్ని ఎక్కువగా ఇప్పుడు తృణీకరించి ద్వేషించే స్వభావం వస్తుంది. చేంజెస్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. ఇవన్నీ కూడా సూచనలేను అన్నట్టు. అంతేగాని ఇంకా నేను రక్షణ పొందానని చెప్పి లోకాన్ని, లోక పద్ధతుల్ని ప్రేమిస్తున్నారు అంటే దానికి అర్థం లేదు. కానీ సార్ ఈ రోజుల్లో రక్షణ గురించి ఎవరు బోధించట్లేదు కదా. మరి బోధించకపోతే ప్రజలకు ఎలా తెలుస్తదండి? ఇది 100% బోధించే వాళ్ళ యొక్క మైనస్ అని చెప్పాలి. ఎందుకు అంటే ఈ బోధలు అనేవి ప్రజల్ని అట్రాక్ట్ చేయడం కోసం అన్న పద్ధతిలో మార్చేసుకున్నారు తమంతట తాము. కానీ దేవుడిచ్చిన బాధ్యత ఏంటంటే రక్షణ ప్రణాళికను ప్రజలకు అందించడం, ఆ రక్షణ ప్రణాళికలో కొనసాగింప చేయడం. పరిచర్య అంటే అదే ఒక రకంగా. రక్షణ ప్రణాళికను బోధించడం, బోధించినటువంటి క్రమంలో ప్రజల్ని ఎంకరేజ్ చేయడం. ఇది వెరీ హార్డ్ జాబ్. మనస్సులు ఇందులో ఇమిడి ఉంటాయి. కనుక ఈ కష్టమైనటువంటి పనిని చేయడానికి ప్రతి సేవకులు బద్దులై ఉండాలి. దీనికి
బలవంతంగా సేవకుని మనం చేయించలేము ఈ రోజుల్లో. అందరికీ అన్ని తెలుసనే భావనలో ఉంటారు కాబట్టి. క్రిస్టియానిటీలో రక్షణ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ మేజర్ కాన్సెప్ట్ కదండి. అవునమ్మా. మరి ఎందుకని బోధించట్లేదు? ఎందుకు బోధించట్లేదు అంటే, అదే మొదటిగా బోధకుల యొక్క మనస్సు దేవుని విషయాల కొరకు ఒక కమిట్మెంట్‌తో లేకపోవడాన్ని బట్టి, లేకపోతే వారిని ఎంపిక చేసుకున్నటువంటి దేవునికి నేను లెక్కప్పచెప్పాలి అనేటువంటి గ్రహింపును కోల్పోబట్టి, నేను దేవునికి కమిట్ అయ్యాను కాబట్టి నా లైఫ్ స్టైల్‌ని ఇలా ఉంచుకోవాలి అనేటువంటి ఒక విధానం ఉంచుకోవడాన్ని బట్టి మాక్సిమం ఏంటంటే ఇలాంటియన్నీ తయారయ్యాయి. కమిట్మెంట్ నేను ఇలా ఉండాలి, నా జీవితాన్ని ఇలా ఉంచుకోవాలి, చావైనా బ్రతుకైనా ఇలా ఉండాలి అని సిస్టమేటిక్ గా బ్రతికారమ్మా ఇంతకుముందు రోజుల్లో. ఈ రోజుల్లో ఏది ఒక నియమ ప్రకారంగా నేను ఉండాలి అనేటువంటి ఒక పద్ధతి ఏది? కనుక ఇది వెరీ సీరియస్ థింగ్ అనమాట. ఆలోచించుకోవాలి, విశ్వాసులు ఆలోచించుకోవాలి, సేవకులు ఆలోచించాలి. ఇది క్రైస్తవ్యాన్ని టోటల్ గా ఏమవుతుందంటే దిగజార్చేస్తుంది. ఈ మధ్య చూస్తున్నాం కదా, పాస్టర్స్ ఎంతమంది రక్షింపబడిన పాస్టర్స్ ఉన్నారు మనకి. రక్షణ పొందిన వాళ్ళు ఎంతమంది రక్షణ గురించి చెప్తున్నారు జనాలకి. ఓకే. చాలా మంది ఈ రోజుల్లో, ఇంతకు ముందు రోజుల్లో రక్షించబడకుండా పాస్టర్ అవ్వడం అనేది హైలీ ఇంపాసిబుల్. అంటే పాస్టర్ అవ్వడానికి ఒక బేసిక్ అర్హత ఏంటంటే రక్షించబడడం, ఆ రక్షణ ప్రణాళికలో జీవించడం అనే కాన్సెప్ట్ లోకి రావడం. కానీ ఈ రోజుల్లో ఇవన్నీ పక్కగా దారికి వెళ్ళిపోయింది. ఇంత ముందు రోజుల్లో బైబిల్ కాలేజీకి వెళ్ళినా రక్షణ నిశ్చయత ఉందా అనేటువంటి ఒక అర్హతను పెట్టేవాళ్ళు. ఈ రోజుల్లో అది ఒక రకంగా చెప్పాలంటే దాన్ని పెద్ద ఇంపార్టెన్స్ అనేది ఇవ్వట్లేదు. ఎందుకనంటే బైబిల్ కాలేజీకి వెళ్ళే వాళ్ళు కూడా తగ్గిపోయారు కాబట్టి. ఇంత ముందు రోజుల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు రక్షణ లేకుండా బోధిస్తే అసలు ఎట్టి పరిస్థితుల్లో ఒక విశ్వాసిగా ఉండడానికే ఇష్టపడేవాళ్ళు కాదు. అలాంటిది ఈ రోజున సేవ చేసేయడానికి కూడా ఇష్టపడుతున్నారు. కాబట్టి దీన్ని ఎవరు ఏమనే రోజులు కాదమ్మా. అంటే వాళ్ళు అసలు ఊరుకునే రోజులు కాదు. కనుక ఏది ఏమైనా సరే ఒక విషయాన్ని అర్థం చేసుకుని బోధించడం వేరు, ఎక్కడో విని నేర్చుకుని ఏదో 4 మాటలు చెప్పడం వేరు. కాబట్టి అర్థం చేసుకుని అవలంబించి బోధించినప్పుడు అది సారవంతంగా ఉంటది, ప్రజల్ని మార్చేదిగా ఉంటుంది. అసలు రక్షణ పొందని పాస్టర్స్ ఉన్నారంటారా? అయ్యో, ఎందుకు లేరు? ఈ రోజుల్లో తయారయ్యేదే ఎక్కువ మంది. రక్షణ పొందుట గూర్చినటువంటి మనస్సున నిశ్చయత అనేది ఒక్కసారి మీరు సేవకులను అడిగితే, రక్షణ నిశ్చయతను మీరు పొందుకున్నారా అని అడిగితే ఈజీగా అర్థమైపోతుంది. నేను చాలా మందిని అడిగాను, చాలా మందిని చూశాను. అడిగినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. వారి దగ్గర 50 మంది 100 మంది ఇలా విశ్వాసులు ఉంటున్నారు. ఈ కాన్సెప్ట్ అనేది చెప్పాలి అంటే దీనిలో 100% డెడికేషన్ తో సాగాల్సిందే గాని, లేదు అంటే మనం ఒక పెద్ద ట్రోల్ చేసుకోవడానికి చక్కగా మనల్ని మనం అప్పగించుకున్నాడం అవుతాం. కాబట్టి ఏదైనా ఉంటే తప్పుంటే ఇదిగో నేను ఇలా ఉన్నాను అని సరి చేసుకోవడంలో తప్పులేదు కానీ, ఇలాగా దేవుళ్ళో నేను ఉన్నాను అని భ్రమపడుతూ భక్తి ముసుగేసుకుని అలా ఉండడం వల్ల ప్రయోజనం లేదా. ఇదంతా చేయడం వెనకాల ఉద్దేశం ఏంటంటే, అయ్యా క్రైస్తవ సోదరులారా, క్రైస్తవ సేవకులారా, క్రైస్తవ విశ్వాసులారా, మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, రక్షణ ప్రణాళికను గురించినటువంటి ఆ స్పష్టత చాలా అవసరమని తెలుసుకోండి. మిమ్మల్ని బ్రతిమలాడుతూ 1కి 100 సార్లు చెప్పేది అదే. దేవుని యొక్క రక్షణ ప్రణాళికను గురించినటువంటి స్పష్టత మీ మనసుకు తెలవాలి. మీరు ఆ నిశ్చయతలోకి రావాలి. ఆ నిశ్చయతను స్థిరంగా మీరు కాపాడుకుంటూ కొనసాగాలి. అప్పుడు మీరు ఇతరులకు దీనిని ప్రాక్టీస్ చేయించడానికి ప్రయత్నం చేయాలి. ఇది మీరు ప్రయాసపడండి, ప్రార్థన చేయండి, పరిశుద్ధాత్మ సహకారం తీసుకోండి. అప్పుడే పరలోకం తీసుకెళ్లే విశ్వాసులు మీ దగ్గర తయారవుతారు. లేదు అంటే అందరం కట్టకట్టుకుని నరకానికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కనుక ఇలాంటి సేవ దయచేసి ఒకసారి పరిశీలించుకుని మనం వాక్య క్రమంలో మన సేవను నిర్మించుకుని ముందుకు సాగుదాం. చాలా థ్యాంక్స్ సార్. మా వ్యూవర్స్ కున్న ఎన్నో డౌట్స్ ని మీరు తీర్చారు. అమ్మా, చాలా థ్యాంక్స్ అమ్మా. ఈ యొక్క ప్రార్థన టీవీ ద్వారా చాలా విషయాలను క్రైస్తవ్యానికి తెలియచేయడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. అందును బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఖచ్చితంగా ఆలోచించండి, వాక్య క్రమం ఏదో దానిలో నడుచుకోవడానికి ట్రై చేయండి. చూశారు కదండి, ఈ ఎపిసోడ్ ద్వారా మీలో ఎంతో మందికి ఉన్న సందేహాలను తీర్చగలిగాను. మరో సరికొత్త టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాం.
ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకంగా ప్రార్థనా టీవీ వీక్షకులకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. క్రైస్ట్ లవ్ మినిస్ట్రీస్ పరిచర్య గుండా ప్రత్యేకమైన కార్యక్రమం మొదలుపెట్టాం. గత 10 సంవత్సరాలుగా విజయవాడలో అమ్మా మినీ హాల్లో మొదలైన పరిచర్య ఇప్పుడు విలియం కేరీ గెస్ట్ హౌస్లో జరుగుతుంది. యేసులో పరిష్కారం అనేటువంటి ఒక ప్రత్యేకమైన ప్రార్థనా కూడిక జరుగుతుంది. ఆ కూడిక ఉద్దేశం క్రైస్తవులు, క్రైస్తవేతరులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలలో దేవుని యొక్క పరిష్కారాన్ని చూడడానికి ఏక మనస్సుతో ప్రార్థన చేసుకునే ఒక ప్రత్యేకమైన కార్యక్రమం. ఏక మనస్సుతో ప్రార్థన చేసినప్పుడు గొప్ప దైవ కార్యాలు మన పూర్వపు భక్తులందరూ చూసినట్లుగా మనం కూడా చూడడానికి విజయవాడలో చుట్టుప్రక్కల ఉన్న వారందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. విలియం కేరీ గెస్ట్ హౌస్, విజయనగర్ కాలనీ, 7 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర. తప్పకుండా అందరూ రండి. ప్రతి 2వ శనివారం ఉదయం 10:30 నుండి 1:30 వరకు.